పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కూటమిల సంస్థాగత ఎన్నికల నియమావళి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ కమిటీల ఏర్పాటుకు దిక్సూచిగా నిలవనుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కమిటీల ఎంపిక కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో గొల్లప్రోలు మండలం చేబ్రోలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం వద్ద సంస్థాగత కమిటీల ఎన్నికల ప్రక్రియ రామ్ తాళ్లూరి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. గొల్లప్రోలు నగర పంచాయతీకి 20 వార్డులకు ఏకే మల్లవరం, ఏ విజయనగరం గ్రామాలకు కమిటీల ఏర్పాటు ఉత్కంఠభరితంగా సాగింది. బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మీడియాతో మాట్లాడారు. మిత్రులకి నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనం డిసెంబర్లో 50 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. అవి సక్సెస్ఫుల్గా జరిగాయి. మన ప్రతి గ్రామంలో కూడా వార్డు ఇన్ఛార్జీల్ని, బూత్ ఇన్ఛార్జీల్ని, గ్రామ అధ్యక్షులు ఎన్నుకున్నాము. ఇంకా 2 గ్రామాలు మిగిలాయి. అవి ఏకే మల్లవరం, ఏ విజయనగరం. వాటికి సంబంధించి ఈ రోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంతోపాటు గొల్లప్రోలు టౌన్, పిఠాపురం టౌన్ వార్డు ఇన్ఛార్జ్ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి ఈ 2 రోజులు. ఇవి పూర్తయిన తర్వాత 30వ తారీఖు 3 మండల అధ్యక్షులు పిఠాపురం టౌన్కి, గొల్లప్రోలు టౌన్కి అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని, సెక్రటరీని, జనరల్ సెక్రటరీని, 2 జాయింట్ సెక్రటరీని కూడా ఎన్నుకోవడం అవుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియ అన్ని 30వ తారీఖు ఈవినింగ్ కల్లా పూర్తి చేస్తాము. మండల అధ్యక్షులు 2 పిఠాపురం టౌన్, గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుల నామినేషన్స్ ఈరోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి స్వీకరించడం జరుగుతుంది. జరిగిన తర్వాత నామినేషన్లన్నీ ఒకసారి చూసుకొని పరిశీలించుకొని వాళ్ళకి 30వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీంతో కంప్లీట్ పిఠాపురంలో అన్ని మండలాలకి, అన్ని విలేజ్కి, అన్ని వార్డులకి బూత్ కమిటీలతో సహా కంప్లీట్ అవుతాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా 5125 మంది నాయకులుగా ఎన్నుకోబడతారు. సో నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఇలా ఎన్నికల ప్రాసెస్ జరగడం అనేది ఈ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారి. ఇదే ఎన్నికల ప్రక్రియ రాష్ట్రం అంతా కూడా జరగబోతుంది. దీనివల్ల 5128 మంది మన జనసేన కార్యకర్తలు నాయకులు అవుతున్నారు. సో దీనివల్ల మనకేంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, లేకపోతే మనం సంస్థాగతంగా పార్టీని ఇంకా స్ట్రాంగ్గా బలోపేతం చేయడానికి కానీ ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. సో మా అధ్యక్షుల వారి సూచనల మేరకు ఈ ఎన్నికల ప్రక్రియని కంప్లీట్గా మనం ఎన్నికల ద్వారా చేసుకొని కంప్లీట్ డెమోక్రటిక్ ప్రాసెస్లోనే ముందుకెళ్తాం.